మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగునుగాక. రెండు చేతుల పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్దాం. 6 నెలలు దేవుడు కాచి కాపాడాడు. ఈ 7వ నెల మరి 4వ దినము పరిశుద్ధాత్మ దేవుడిచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. చాలా మంచిది. మనము మోషే సుఖోపవాస కాలంలో ఉన్నాం. నిర్గమాకాండము 4వ అధ్యాయాన్ని మనం చదువుకున్నాం. ఈ 4వ అధ్యాయంలోని చివరి పదం నన్ను ఎంతో ఆకర్షించింది. ఒకసారి నిర్గమాకాండము 4వ అధ్యాయంలోని చివరి మాట మనమందరము కూడా గుర్తు చేసుకుందాం. 31. మరియు యెహోవా ఇశ్రాయేలీయులను చూడవచ్చి తమ బాధను కనిపెట్టినను మాట జనులు విని తల వంచుకొని నమస్కారము చేసిరి. చాలండి. చదవబడిన వాక్యమును మనం పరిశీలించిన వారమైతే జనులందరూ కూడా దేవుణ్ణి గుర్తు చేసుకొని దైవ కార్యక్రమాన్ని, జరగబోతున్న కార్యక్రమాన్ని బట్టి దేవునికి నమస్కారము చేయగలిగే అంత గొప్ప ఆశీర్వాదకరమైన కార్యం ఏంటి అంటే, దేవుడంట ఇశ్రాయేలీయులను వారి బాధలను కనిపెట్టి చూడవచ్చును. అందుకు వారికి సంతోషం. అంతవరకు సంతోషం లేదా అంటే చరిత్రకారుడు చెబుతున్న మాట, లేదా నిర్గమాకాండము మనం మొదటి 3 అధ్యాయాలు చదివితే ఇశ్రాయేలీలంట సంతోషించి ఎన్ని రోజులైందంట అంటే, రోజులు కాదండి పాస్టర్ గారు, 430 సంవత్సరాలు అయిందంట. చెప్పండి, ఎన్ని సంవత్సరాల నుంచి వారు సంతోషం లేదు? బబులోను చెరసాలలో 70 సంవత్సరాలు, అది ఇప్పుడు కాదు. కానీ ఇశ్రాయేలీలు ఐగుప్తులోనికి వచ్చి వారి జీవితంలో ఫరో వెళ్ళిపోయిన తరువాత వారిని హింసలు పెట్టడం మొదలు పెడితే వారు ఎప్పుడు దాకా హింసించబడ్డారు అంటే 430 సంవత్సరాలు వారు హింసించబడ్డారు. అయితే దేవుడు మోషేని ఎన్నుకొని అహరోనుని నోటికి బోరగా పెట్టి ఇశ్రాయేలీల సర్వ సమాజము దగ్గరికి పంపించేటప్పటికి ఆ అహరోను చెబుతున్న మాటలను బట్టి అక్కడున్న ప్రజలు ఏం చేశారంటే సంతోషించారు. ఎందుకు సంతోషించారు అని మనం ఒకసారి ఆలోచన చేస్తే, ఇప్పటికైనా దేవుని కృప మా మీదకి వచ్చింది అని. ఈ వాక్యం చదువుతూ ఉండగా నాకు ఒక ఆలోచన ఏంటి అంటే, దేవుడు ఎందుకో కొన్ని కార్యక్రమాలు, కొన్ని పనులు, కొన్ని వెనువెంటనే చేయడు. కొన్నిటికి ఆలస్యాన్ని పెడతాడు, కొన్నిటికి త్వరగా చేస్తాడు. కానీ మనమేమనుకుంటాం అంటే, ఆలస్యాన్నేమో దేవుని చిత్తం కాదని, తొందరగా జరిగితేనే దేవుని చిత్తం అని అనుకుంటాం. లేదా వెంటనే కార్యం జరగట్లేదేంటి, లేదా నెల అయిపోయింది ఇంకా దేవుడు కార్యం చేయట్లేదేంటి, ఏమోలే దేవుడు లేడేమో అని మనుషులు తమ కార్యములు స్వకార్యములు చేసుకోవడం ఎక్కువవుతున్న సమయంలో అసలు ఏది దైవ కార్యము, ఏది దైవ కార్యము కాదో గ్రహించుకోవాలి మనం. బైబిల్ గ్రంథములో దీన్ని మూలవాక్యంగా చదవండి. ఆదికాండము 27వ అధ్యాయము 20వ వచనం. అప్పుడు ఇస్సాకు నా కుమారుడా, ఇంత శీఘ్రముగా అది నీకెట్లు దొరికినని అడగగా అతడు, నీ దేవుడైన యెహోవా నా ఎదుటకు దాన్ని రప్పించుట చేతనే అని చెప్పాను. చాలండి. ఇక్కడ ఒక సందర్భాన్ని మీ ముందు పెడుతున్నాను. ఆ తండ్రి గారి పేరు ఇస్సాకు, తల్లి గారి పేరు రెబెకా. ఈ ఇస్సాకు, రెబెకా అనే భార్యాభర్తలకు 2 బిడ్డలు పుట్టారు. పెద్దోడి పేరు ఎర్రోడా అని పిలుస్తారు, దానికి అర్థం ఏసావు. అతనినే ఏదోము అని కూడా పిలుస్తాడు. రెండో ఆయన పేరు సాధువు అని పిలువబడుతున్నాడు, కానీ అతని బుద్ధి తత్వం మోసకరం కాబట్టి యాకోబుగా నామకరణం చేశారు. ఇలాంటి వారి జీవిత పయనములో బిడ్డలు ఎదుగుతూ ఉన్న సమయమున
ఒకానొక సమయమున ఇస్సాకు వృద్ధుడైపోవడం కారణం చేత కళ్ళు కనబడక తనకున్న ఆశీర్వాదమును తన బిడ్డలకు సంతతికి ఇవ్వాలి అనే ఒక ఆలోచన కలిగి, నా తరువాత నా యొక్క కార్యక్రమాలన్నిటినీ ఎవరు కొనసాగించాలంటే పెద్దవాడు జ్యేష్ఠుడు గనక జ్యేష్ఠుడికి తన ఆశీర్వాదం ఇవ్వాలని చెప్పి తలంచి తన పెద్ద కొడుకుని పిలిచి ఈ మాట అంటున్నాడు. నాకు పెద్ద కుమారుడా ఏశావు, నేను నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాను. కాబట్టి నువ్వు ఓ పని చేయి. నువ్వు వేటగాడు కాబట్టి వేటకెళ్ళి నా కోసం ఏదైనా ఒక జింకనో ఇంకేదైనా లేడినో దేన్నో కొట్టి దాని మాంసము వండి నాకు తినిపించు, నేను నీకు ఆశీర్వాదాన్ని ఇస్తాను అని. ఆ తలుపు చాటు నుండి విన్నదంట తన భార్య అయిన రెబెక్క. నా పెద్ద కుమారుడిని పిలిచి మాట చెప్పాడు కానీ చిన్న కుమారుడిని పిలవలేదు ఎందుకు అని గ్రహించి, తన చిన్న కుమారుడి మీద జ్యేష్ఠపు హక్కు అది రక్తముతో వచ్చింది కాదు, దేవుని యొక్క కార్యక్రమం వల్ల వచ్చింది అని గ్రహించిన ఆమె చిన్న కుమారుడిని పిలిచి అంటది కదా, మీ నాన్న మీ అన్నయ్యని పిలిచి మాటలన్నీ చెప్పాడు, నువ్వు వెళ్ళి మాంసం వండి నాకు తీసుకొని వస్తే నేను నీకు దీవెనిస్తానని. పెద్దోడికి కాదు ఆశీర్వాదం రావాల్సింది చిన్నోడికి అని చెప్పి వెళ్ళి నువ్వు మేపుతున్న గొర్రెలలో ఒక గొర్రెను తీసుకువచ్చి దాన్ని వధించి నేను తీసుకురా, నేను వండి మీ నాన్నకి దాన్ని నేను పెడతాను అని చెప్పింది. సరే తెచ్చాడు, వండాడు. వండిన ఆమె తన తండ్రి దగ్గరికి తీసుకెళ్ళమని తన చిన్న కుమారుడిని పిలిస్తే ఆయన అంటాడు కదా, నాన్న నన్ను గుర్తుపడతాడేమో, పెళ్ళందే మీ నాన్నకి కళ్ళు మసకొచ్చేసినాయి, ఏమీ కనబట్టలేదు అని. సరే నన్ను తడిమి చూస్తాడు కదా అంటే ఆ పెద్దవాడు వెంట్రుకలు ఎక్కువ కలిగిన వాడు, రోమమ్మ కలిగిన వాడు గనక తన చేతికి గొర్రె చర్మాన్ని కప్పింది. నాన్న వాసన చూస్తే పరిస్థితి ఏంటి అన్నప్పుడు అన్నయ్య యొక్క వస్త్రాలను వేసింది, ఆ మాంసాన్ని ఇచ్చి పంపించింది. వెళ్ళడముతోనే తండ్రి దగ్గరికి వచ్చి నానా అని పిలవగానే ఎవరు అన్నాడు. నేనండి నీ పెద్ద కుమారుడు అని చెప్పి అబద్ధం ఆడి ఆ ఆహారాన్ని తీసుకొచ్చి తన తండ్రికి ఇస్తున్నప్పుడు తండ్రి అడుగుతున్న ప్రశ్న, ఇంత శీఘ్రముగా ఇది నీకు ఎలా దొరికింది అని. ఆయనకి చెబుతున్న జవాబు ఏంటో తెలుసా, ఇది నీ దేవుడే నాకు ఇచ్చాడు, నేను వేటకి వెళ్తూ ఉండగానే దాన్ని నాకు ఎదురు తీసుకొచ్చాడు అంటున్నాడు. దేవుడు అసలు దేనిని మనకి త్వరగా ఇవ్వడానికి ఇష్టపడతాడు? ఏమి చేస్తే దేవుని దీవెనలు ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం త్వరగా? ఈరోజు మన మాట శీఘ్రముగా. శీఘ్రము అనగా త్వరగా, తొందరగా, వెంటనే, ఇలాంటి పదాలు మనకు వస్తాయి. అన్ని కార్యాలు వెంటనే జరగవు, కొన్ని కార్యాలు వెంటనే జరుగుతాయి. కానీ జరిగిన కార్యాలన్నీ దైవ కార్యాలని, జరగట్లేని కార్యాలు దైవ కార్యాలు కాదు అని మనం అనుకోకూడదు. బిడ్డనిస్తానని చెప్పిన అబ్రహామునకు దేవుడు 75 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు చెప్పిన మాట 25 సంవత్సరాల తర్వాత గుర్తు చేసుకున్నాడు దేవుడు. 25 సంవత్సరాలు అంటే నిన్న మొన్న జరిగినాయి కదండి, ఎంత సమయం! అది దైవ చిత్తం కాదనుకున్నాడా? ఇంకా బిడ్డలు పుట్టలు లేదని చెప్పి దేవుడి దగ్గరికి వెళ్ళి, ఇదిగో నా పనోడు ఉన్నాడు, ఏలియాజరు నా కుమారుడు అని అన్న అంటే వద్దు, కంగారు పడద్దు అన్నాడు. తన భార్య ఏదో అన్నదని చెప్పి తన యొక్క దాసి అయిన హాగర్ దగ్గరికి వెళ్ళి బిడ్డని కానీ ఇష్మాయేలు దేవుడి దగ్గరికి తీసుకెళ్ళి, ఇతడు దేవుడు బిడ్డ నా కుమారుడు అని చెప్పనా అంటే కంగారు పడకు, నీ భార్య అయిన శారా గర్భములో నుంచే నేను నీ వంశాన్ని నీకు ఇస్తానన్నాడు. ఎక్కడ ప్రభువా ఉడికిపోయింది కదా అంటే దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. త్వరగా రాలేదు కాబట్టి అది దేవుడి కార్యం కాదేమో, త్వరగా వచ్చింది కదా అని దైవ కార్యమేమో అని అనుకోకండి. దేవుడు వేటిని త్వరగా చేస్తాడో ముందు మనం తెలుసుకుందాం ఈరోజు. అందుకని యేసోపు కూడా చక్కని మాట అన్నాడు చూడండి. ఆదికాండము 41వ అధ్యాయము 32వ వచనం చూడండి. ఈ కార్యము దేవుని వలన నిర్ణయింపబడి ఉన్నది, ఇది దేవుడు శీఘ్రముగా జరిగించును. ఫరో గారికి కళ వచ్చినప్పుడు కళ భావాన్ని చెబుతూ ఈ మాట అంటున్నాడు, మీ కళ
శీఘ్రముగా అంటే త్వరగా జరగబోతుంది. ఏంటది? 7 సంవత్సరాలు భయంకరమైన సమృద్ధి చూడబోతున్నారు. వేసిన ప్రతి ఇత్తనం పండబోతుంది, బహుగా పండబోతుంది, విస్తారముగా పండబోతుంది. కానీ 7 సంవత్సరాల తర్వాత భయంకరమైన కరువు. ఇది దేవుని కార్యమైతే అది త్వరగా జరిగిద్ది. చూడండి, మళ్ళీ మాట చదువుతున్నాను. ఈ కార్యము దేవుని వలన నిర్ణయింపబడినది. ఏ కార్యము దేవుడు శీఘ్రముగా చేస్తాడంటే అది దేవుని కార్యమైతేనే. ఇప్పుడు రండి, దేవుని యొక్క గ్రంథములో నుండి త్వరగా జరిగే కార్యాలేంటో ఈరోజు నేను దేవుని యొక్క వాక్యం ద్వారా మీకు అందిస్తాను. ఒకవేళ మీ జీవితంలో కార్యాలు జరగట్లేదు కనుక అపోహలు పోయి వేటిని త్వరగా చేయాలి, ఎందుకు త్వరగా చేయాలనే విషయాన్ని ప్రభు యొక్క పాఠ్య పుస్తకంలో నుంచి అనగా గ్రంథంలో నుంచి మనం నేర్చుకుందాం. చదవండి, మొదటి అనుభవాన్ని మనం ముందు పెట్టుకున్న వారమైతే యెషయా గ్రంథము 58వ అధ్యాయము. యెషయా గ్రంథము 58వ అధ్యాయం 8వ వచనం. నీ ఆహారము ఆకలి కొని వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకునుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములిచ్చుటయు, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. అలాగు నీవు చేసిన ఎడల నీ వెలుగు వేకువ చుక్క వలె ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును. చాలండి, మనకు అవసరమైన మాట ఏంటంటే ఏది దేవుడు త్వరగా తొందరగా వెనువెంటనే చేస్తాడు అంటే స్వస్థత. చెప్పండి, ఏంటంట? స్వస్థత కార్యము దేవుడు త్వరగా చేస్తాడంట. ఎందుకంటే ఒక వ్యక్తి రోగి అయి ఉండుట దేవునికి ఇష్టము కాదు. అందుకని మన దైవజనులు రక్షకాన అని వందనాలు అని చెప్పే మాటలో ఇప్పుడును అప్పుడును ఎప్పుడును నీ వైద్యుడివే, మందు చేత బాధ నొందు జనుని చూడ జాలి నీకు. ఏంటంటే మందులు వేసుకొని అయ్యో మింగలేకపోతున్నాను, దిగమింగలేకపోతున్నాను అని బాధపడే వ్యక్తిని చూడగానంటే దేవుడికి ఏం కలిగిద్దంట? జాలి కలిగిద్దంట. వచ్చిన వారందరికీ స్వస్థత దయచేయుదువు రక్షకా నా వందనాలు అన్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైతే దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి కనిపెట్టి ప్రభువా అస్వస్థతతో బాధపడుతున్నాను, అనారోగ్యముతో బాధపడుతున్నాను, నా జీవితంలో ఈ కార్యం అనేది ఏదైనా చేయగలగరా అని మీరు అడగగలిగితే వెనువెంటనే జరిగే కొన్ని కార్యక్రమాల్లో ఒకటి ఏంటి అంటే స్వస్థత. స్వస్థత అనేది ఆలస్యము చేయు దేవుడు కాదు ఆయన. వాటినంట వెంటనే చేయగలిగిన దేవుడు. చూడండి, కొన్నిసార్లు మనుషుల దగ్గరికి ఎవరినైనా తీసుకుని వెళ్ళినప్పుడు అయ్యో 5 నిమిషాలు ముందు తీసుకొచ్చుంటే బాగుండండి అంటారా లేదా? కొన్నిసార్లు చూడండి, అంబులెన్స్లో తీసుకెళ్ళిన యాక్సిడెంట్ వల్ల 5 నిమిషాల ముందైతే బతుకుతురు, 5 నిమిషాల ముందైతే బాగుండును, 5 నిమిషాల ముందైతే అని అంటారు. ఎందుకని కొన్నిటిలో ఆలస్యం అనేది ప్రమాదం, అది రోగములో మరుముఖ్యమైనది అన్నమాట. కాబట్టి దేవుడు తన దాసుని నోటంటి ఈరోజు పలికిస్తున్న మాట ఏంటి అంటే దేనిని దేవుడు శీఘ్రముగా వెంటనే చేస్తాడు అంటే స్వస్థత. స్వస్థతను చేయడానికి గల కారణం ఏంటి? 53వ యెషయా గ్రంథములో మనం చాలా పర్యాయం చెప్పుకుంటాం. మనందరికీ స్వస్థతనివ్వడానికంట మన దేవుడు కలువరి సిలువలో మన కొరకు రక్తము కార్చినట్లుగా మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, యెషయా గ్రంథము 53వ అధ్యాయములో 5వ వచనం. మన అతిక్రమం క్రియలను బట్టి అతడు గాయపరచబడును, మన దోషముల బట్టి నలగొట్టబడును, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడును, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత. మనందరికీ స్వస్థత ఎందుకు కలుగుతుంది? దేవుడు ఏమండి పక్షపాత అని అంటే కాదు, ఆయనంట స్వస్థపరిచేది. ఈ స్వస్థపరిచే దేవుడు స్వస్థతనంట త్వరగా చేయడానికి ఇష్టపడేవాడు. అందుకనే నిర్గమాకాండం 15వ అధ్యాయం 26వ వచనములో
అక్కడ సెలవిస్తున్నాడు, నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలన్నిటిని అనుసరించి వాటి యొక్క ఆజ్ఞల చొప్పున నడిచిన ఎడల ఐగుప్తులో కలగజేయ రోగములలో ఏదియో నీకు సంభవింపదు, నిన్ను స్వస్థపరుచు యెహోవాను. నేనే అనెను. మన దేవుడు ఎవరి అంట? స్వస్థపరిచే దేవుడు. ఆయన వాళ్ళందరినీ స్వస్థత కలిగింప చేయాలనుకుంటున్న దేవుడు. ఎందుకంటే రోగము అనేది పాపము. మీకు చాలాసార్లు నేను చెప్పాను, మరొక్క పర్యాయము ఈ మాట నేను తెలియజేస్తాను. చదవండి యెషయా గ్రంథము 5వ అధ్యాయం, యెషయా గ్రంథం 5:14. అందుచేతనే పాతాళము గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితముగా తన నోరు తెరుచుచున్నది. చూడండి, పాతాళానికి ఎవరు వెళ్తారంటే వారులో గనులు, సామాన్యులు, ఘోష చేయువారు, హర్షించువారును పడిపోదు. అంటే 4 గుంపులు చెప్పాడు. మళ్ళీ చూడండి, నేను చెప్తున్నాను, ఎవరెవరు గుంపులంట అంటే గనులు, సామాన్యులు, ఘోష చేయువారు, హర్షించుదురు. ఇందులో రోగం గురించి ఎక్కడ ఉందండి అంటారా? ఇప్పుడు దాని పై వచనం 13వ వచనం చదవండి. కావున నా ప్రజలు జ్ఞానము లేకయే చెరపట్టబడిపోతున్నారు, వారిలో గనులైన వారు నిరాహారులుగా ఉన్నారు, సామాన్యులు దప్పి చేత జ్వరపీడితులగుదురు అన్నాడు. ఇప్పుడు మనం చదువుకున్న దాంట్లో 4 పేర్లలో 2 పేర్లు ఇక్కడ ఉన్నాయి చూడండి. ఒకటేంటి? గనులు. గనులు ఏమవుతారంట? నిరాధారులు అవుతారంట. కానీ సామాన్యులు ఏమవుతారంటే జ్వరపీడితులు అవుతారు అన్నాడు. ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే, పాతాళానికి వెళ్ళే వారిలో సామాన్యులు ఉన్నారా? ఒకసారి బైబిల్ చూసి చెప్పండి. పాతాళానికి వెళ్ళే వారిలో సామాన్యులు ఉన్నారా? మరి సామాన్యులు అనే వారిని ఏమంటున్నారు? జ్వరపీడితులు అంటున్నారు. ఇప్పుడు మనలో మనం కొంత మాట్లాడుకోవాలి, కొంత సైన్స్ ఉపయోగిస్తాను, మీరు చదవండి. అదేంటంటే, అసలు ఒక వ్యక్తికి జ్వరం ఎందుకు వస్తుంది? ఏదో బాగుందండి అంటారా? సరే, మీరు తెలివైన వాళ్ళు కాబట్టి ఒక ప్రశ్న అడుగుతాను. మీరు అందరూ తలస్నానాలు చేస్తారు కదా, రొంప చేసిద్దా? అంటే తలస్నానం చేసే ప్రతిసారి రొంప చేస్తుందా? కానీ ఒకసారి వర్షం పడుతుంటే ఆ వర్షంలో నీటిలో తలస్నానం చేయండి, రొంప చేసిద్ది. ఏంటి తేడా? మీ ఇంట్లో నీళ్ళతో స్నానం చేస్తే ఎప్పుడుకో మన యొక్క పంపులో నుంచి వచ్చే నీళ్ళు వేరు, ఆకాశం నుంచి వచ్చే నీళ్ళు వేరు. పంపులో నుంచి వచ్చే నీళ్ళు దాని గురించి నేను ఎక్కువ మాట్లాడను, కానీ అంత పర్ఫెక్ట్ అన్న, కానీ ఆకాశం నుంచి వచ్చే నీళ్ళలో కొంత ఖనిజాలు, కొన్ని యొక్క లవణాలు అంటారు, మనకు తెలుగు ఇంగ్లీష్ అంత రాదు, లవణాలు, ఎలిమెంట్స్ అంటారు. ఆ లవణాలు మన మీద పడడం వల్ల అది మనకు కొంతమంది, అంటే పడ్డా తడవమని కాదు, ఒకసారి ఈ లవణాలు మన మీద వచ్చినప్పుడు మన బాడీలో ఉన్న ప్రతి విధమైన వాటి మీద పనిచేసి మనకు శక్తిని ఇస్తుందంట. ఈ శక్తినిచ్చే సమయంలో దాన్ని తట్టుకోలేకపోతే వేడి బయటకు వస్తుంది. ఆ వేడే జ్వరముగాను, జలుబుగాను ఇలా వస్తాయి. ఇప్పుడు బైబిల్ ఏమంటుంది? జ్వరం ఎందుకు వస్తుంది అంటే ఒంట్లో వేడి ఎక్కువయ్యి. అదవుతుందా? ఒంట్లో వేడి ఎక్కువైంది అనుకోండి, వేడి బయటికి పోవాలి అంటే అర్థం. అందుకని జ్వరం వచ్చినప్పుడు తడగొడ్డు ఎందుకు పెడతాం? నోట్లోంచి పొగలు, ఆవిర్లు ఎందుకు వస్తాయి? ఒంట్లో వేడి ఎక్కువైపోయింది అనుకోండి, తిన్న తిండి బట్టి, మనిషి యొక్క వేడిని బట్టి. అంటే మన యొక్క శరీరంలో 2 రక్త కణాలు ఉంటాయి, తెల్ల రక్త కణాలు, ఎర్ర రక్త కణాలు. ఎర్ర రక్త కణాలు లోపల పనిచేస్తే తెల్ల రక్త కణాలు బయట పనిచేస్తుంది. అంటే ఏ రోగము మన లోనికి రాకుండా యుద్ధం చేసే పని తెల్ల రక్త కణాలు. ఆ తెల్ల రక్త కణాలు కనుక లోపల శక్తి చాలక ఓడిపోతే లోపలికి వ్యాధి లోపలికి వెళ్ళి వేడి ఎక్కువైపోయి మనిషి జ్వరాలు వస్తాడు. నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే, మనిషిలో పాపం ఎక్కువైనప్పుడు ఆ జ్వరాన్ని పాపంతో పోల్చుకోండి. ఏమన్నాడు ఇక్కడ? సామాన్యులు జ్వరపీడితులు అవుతారు అన్నారు. మనం తప్పు చేసి పాపం చేసామనుకోండి, ఈ పాపము జ్వరంతో పోల్చుకుంటే ఈ జ్వరముతో ఉన్నవారు సామాన్యులుగాను, అనగా పాపము చేసేవారు సామాన్యులుగాను, జ్వరపీడితులను పోల్చంటే ఒక రోగాన్ని పాపంతో పోల్చాడు ఇక్కడ. అన్నిసార్లు కాదు, ఈ ఒక్కసారికి మీరు అనుకోండి. ఒంట్లోనికి వెళ్ళకూడదు వెళ్తే ఒంట్లోకి ఎలాగైతే వేడి వస్తుందో, ఒంట్లో నుంచి మనిషి చేయకూడని పాపం చేస్తే
వెళ్ళకూడని చోటకు కూడా వెళ్తాడు. దాని పేరే పాతాళం. ఇప్పుడు మనిషి పాతాళానికి వెళ్ళకుండా ఉండాలంటే ఏం చేయాలి? తనలో ఉన్న రోగం అనే వేడిని తగ్గించుకోవాలి. అందుకని ఎక్కువ మజ్జిగలు వాడాలంటారు కదా మీ భాషలో చెప్పాలంటే. యాసకాలం వచ్చినప్పుడు ఏమంటే మనకి ఎందుకు ఆ గ్లూకోజ్ నీళ్ళు, ఎందుకు ఆ సబ్జా నీళ్ళు తాగుతామంటే ఒళ్ళు వేడి రాకుండా చల్లబడాలి, లోపల చల్లబడాలి అని. పాపంలో కూడా మనం ప్రతిసారి కూడా ఏం చేయాలంటే తొలగించుకోవాలి. అది ఉండడం వల్ల మనకు ప్రమాదం. అందుకని జ్వరపీడితులు అన్నదానికి మరొక అర్థం ఏంటంటే పాపము చేయువారు అని. బైబిల్ ఏమంటుంది? ఇప్పుడు చదవండి, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. దురాశ గర్భము ధరించి పాపము కనగా పాపము పరపక్కమై మరణమును కంటది. రోగం వచ్చింది, తగ్గలేదు. ఎక్కడి దాకా తీసుకెళ్ళిద్ది? మనిషి మరణం దాకా తీసుకెళ్ళదు. అందుకని దేవుడు ఏమంటున్నాడంటే, నేను ఎందుకు రోగాన్ని త్వరగా తగ్గించడానికి ఇష్టపడుతున్నానంటే, రోగము అనగా పాపము. ఒక వ్యక్తి జీవితంలో పాపం ఉంటే నరకానికి తీసుకెళ్ళిపోద్ది కనుక ఆ వ్యక్తిలో ఉన్న రోగం ఎలాగైతే త్వరగా తగ్గడం మంచిదో, నేను కూడా ప్రతి వారి యొక్క పాపములను త్వరగా తగ్గించడానికి నేను ఈ పని చేస్తున్నాను. ఏంటా పని అంటే, ఇదిగోండి, స్వస్థత నీకు శీఘ్రముగా దయచేస్తాడు. దేవుడు అంటే రోగముతో ఉండడానికి, రోగస్తులే బతకాలని చూడాలని ఇష్టపడే దేవుడు కాదంట. మనందరి రోగాలు తీసివేయడానికి కలువరి శిలువలో మన కొరకు ప్రాణం పెట్టాడు. దేవునికి మహిమ కలుగును. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటిది దేవుడు త్వరగా చేసే, శీఘ్రముగా చేసే కొన్ని విషయాల్లో ఒకటేంటయా అంటే స్వస్థతను దేవుడు శీఘ్రముగా చేస్తాడు. ఇక రెండో మాట దగ్గరికి వచ్చేద్దాం రండి ప్రియమైన దేవుని బిడ్డలారా. రోమాపత్రిక 16వ అధ్యాయం 20వ వచనం. 16:20. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ కింద చితక త్రొక్కించెను. చూడండి, శీఘ్రముగా సాతానుడు అంట మన కాళ్ళ కింద తొక్కిస్తాడు. దేవుడు చేసే రెండో పనిలో ఏంటో తెలుసా? రెండో పని ఏంటో తెలుసా? సాతానుడనంట మన కాళ్ళ కింద శీఘ్రముగా చితక తొక్కిస్తాడు. అంటే సాతానును మన గృహాల్లో కానీ, మన దేహాల్లో కానీ, మన శరీరంలో కానీ, మన యొక్క ఇంటి మీద కానీ ఏలుబడి చేయడానికి దేవుడు అవకాశం ఇవ్వడంట. ఎప్పుడు అంటే ఎవరైతే మోకాలు ఊనుతారో. ఇందాక మళ్ళీ చెప్తున్నాను, దేవుడు త్వరగా చేసే కొన్ని పనులు ఎలాగో తెలుసా? ఉపవాసం ఉండండి, స్వస్థత త్వరగా వస్తుంది. మోకరించండి, రెండో మాట, మోకరించండి, సాతానుడు మీ కాళ్ళ కింద శీఘ్రముగా చితక తొక్కేస్తాడు. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మార్కు సువార్త 5వ అధ్యాయములో మనం చదివిన వారమైతే మొదటి వచ్చిన కాడి కపెర్నహూములో యేసు క్రీస్తు ప్రభు వారు వెళ్ళినప్పుడు చాలా దయ్యాలు పట్టిన వ్యక్తి, దాన్ని వదిలేండి, కాసేపు వదిలేండి. చాలా దయ్యాలు పట్టిన వ్యక్తి, ఆ వ్యక్తి చేసిన పని ఏంటో తెలుసా? తను తాను గాయపరుచుకొనుచు, చదవండి 3వ వచనం కాడి నుంచి. సమాధులలో వాసము చేయువాడు, సంఖ్యలతోనైనను ఎవడను వాణ్ణి బంధింపలేకపోయెను. పలుమారు వాణ్ణి కాళ్ళకును చేతులకును సంఖ్యలు వేసి బంధించినను వాడు ఆ చేతి సంఖ్యలను తెంపి కాలి సంఖ్యలను తుత్తునీలుగా చేసెను. గనుక ఎవడను వాణిని సాధుపరచలేకపోయెను. వాడు ఎల్లప్పుడూ రాత్రి మగల సమాధులలోను కొండలలోను కేకలు వేయచ్చు తన్ను తాను రాళ్లతో గాయపరుచుకొనును. సాతానుడు పని ఏంటి అంటే, ప్రకటన 12:12 ప్రకారం తనకు సమయం లేదు. ఎంతమందినైతే రక్షణ లేకుండా, ఎంతమందినైతే రోగముల చేత, ఎంతమంది అయితే వాడి కుయుక్తుల చేత సాధ్యమైనంత వరకు అంట తన ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తున్నాడంట. ప్రకటన 12:12 ఉంటుంది, వాడంట సమయం లేదని తలంచి ఏం చేస్తున్నాడు? చూడండి 12:12 ఒకసారి. ప్రకటన 12వ అధ్యాయం 12వ వచనం. అందుచేత పరలోక నివాసులారా ఉత్సహించుడి, భూమి సముద్రమా మీకు శ్రమ, అపవాది తనకు సమయము కొంచెమేనని తెలుసుకొని క్రోధము గలవాడై మీ యొద్దకు
దిగి వచ్చి ఉన్నాడని చెప్పాను. ఎలా ఉన్నాడంటే క్రోధము కలిగిన వాడే. అదే మాట చూడండి, మొదటి పేతురు రాసిన పత్రికలో కూడా ఉంటుంది. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనమా. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకుగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఏం చేస్తానంటే వెతుకుచు. ఈరోజు వాడి చేతికి మీరు దొక్కారా? చూడండి, మద్యము చేత మనిషిని సారాన్ని తీసివేస్తున్నాడు. వ్యభిచారము చేత మనిషిని రోగిష్టి పాలు చేస్తున్నాడు. పాపములో ముంచి పాపిష్టమైన కార్యాల చేత తన యొక్క వశము చేసుకుంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే ఈ రోజైనా మీ జీవితంలో దేవుడు త్వరగా కార్యాలు చేయాలన్నా, శీఘ్రముగా కార్యాలు చేయాలని ఆశపడితే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఎవరైతే దేవుని సన్నిధిలో మోకరించి ప్రభువా నా భర్తను మార్చు, నా బిడ్డలు మార్చు, వారి స్థితికి మార్చు, సాతాను యొక్క కబంధహస్తంలో ఇరుక్కుపోయారు ప్రభువా, వారిని రక్షించు ప్రభువా అని ప్రార్థన చేయగలిగితేనంట సాతానుడినంట దేవుడు మన కాళ్ళ కిందే వేసి శీఘ్రముగా ఏం చేస్తాడంట, చితక తొక్కుతాడంట. ఎందుకంటే సాతాను యొక్క కార్యాలు మీ మీద ఎక్కువ కాలం పనిచేయకూడదు, ఎక్కువ కాలము వాడు మీ చెత్త ఉండకూడదు. చాలాసార్లు మీకు బాగా చెప్పాలంటే నేను విన్న మాట చెప్తున్నాను. నేను విన్న మాట అడిగి తెలుసుకున్న మాట ఏంటంటే, ఒక వ్యక్తినంట దెయ్యం పట్టింది అనుకోండి, ఉదాహరణగా కొన్ని రోజుల్లోనంట ఆ వ్యక్తిని వాడు తీసుకుని పోయి ఎందులో పడి అందులో చంపేటట్టుగా లేదా పడి చచ్చేటట్టుగా చేసి వాడి ఆత్మను తీసుకెళ్ళిపోతాడంట. కొన్నిసార్లు మనం కూడా సినిమాలో చూసుంటాం, కొన్నిసార్లు బయట చూసుంటాం. ఎందుకు ఇన్ని పట్టావంటే ఇన్ని తీసుకెళ్ళిపోయి చంపేస్తాను, ఇన్ని నేను తీసుకుపోతాను, లేదా రేపు అమావాస్యని వాడిని ఎత్తుకెళ్ళిపోవడానికే నేను ఎదురు చూస్తున్నాను, లేదా రేపు పౌర్ణిమని ఎత్తుకెళ్ళిపోవడానికి చూస్తున్నాను అని టైం చెప్తూ ఉంటుంది కొన్నిసార్లు. కారణం ఏంటంటే వాడికి సమయం లేదు కనుక ఆ సమయంలోనే వాడిని పట్టుకెళ్ళిపోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకని దేవుడు త్వరగా చేసే కొన్ని పనుల్లో రెండో పని ఏంటో తెలుసా? అపవాదిని మన కాళ్ళ కింద చితకు తొక్కి వాడి కబంధ హస్తంలో నుండి మనల్ని విడిపించి గొప్ప కార్యాన్ని చేయడానికి దేవుడు త్వరగా శీఘ్రముగా ఆ పని చేస్తాడు. ఒకటి, స్వస్థత శీఘ్రంగా చేస్తాడు ఉపవాసం ఉంటే. రెండవది, ప్రార్థన చేస్తే దేవుడు ఆ సాతానుని వాడి క్రియలను శీఘ్రంగా చితక తొక్కుతాడు. మూడో మాట చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, 2 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. తుదకు సహోదరులారా, మీలో జరుగుచున్న ప్రకారము ప్రభు వాక్యము శీఘ్రముగా వ్యాపించి మహిమ పరచబడి నిమిత్తమును మేము మూర్ఖులైన దుష్ట మనుషుల చేతిలో నుండి తప్పింపబడి నిమిత్తమును మా కొరకు ప్రార్థించుడి. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు అంటే, మీలో జరుగుచున్న ప్రకారము ప్రభు వాక్యమును శీఘ్రముగా వ్యాపించి మహిమపరచబడు నిమిత్తము. ఎందుకు దైవ కార్యక్రమాలు ఇంత త్వరగా? స్వార్థ సభలు, ఉపవాస కోడికలు, ఏదో ఒక పేరు చెప్పుకొని సంఘాల్లో ఏమండి మినిస్ట్రీలో అమ్మ మీ ఇంటికాడ ప్రార్థనలు పెట్టండి, మీ ఇంటికాడ ప్రార్థనలు పెట్టండి అని ఎందుకు సేవకుడు పదే పదే ఖర్చు అయినా భారమైనా సంఘాన్ని ఇబ్బంది పెట్టైనా అమ్మ దేవుడి పని చేద్దాం అని ఎందుకు చెప్తున్నాడయ్యా అంటే, కొన్ని చోట్ల అన్యులు నశించిపోకూడదని చెప్పి దేవుని వాక్యాన్ని ఆ ప్రాంతాల్లో ప్రకటించడం వల్ల వినుట వలన విశ్వాసం కలుగును. వినుట క్రీస్తు యేసును బట్టియే కనుక. ఏంటి ఓ దైవజనుడు నిలబడి ఏం చెప్తాడు? తన గొప్పలు చెప్పుకుంటాడా? తన యొక్క మెప్పులు చెప్పుకుంటాడా? కాదుగా. సువార్త ప్రకటిస్తాడు. వార్త, శుభవార్త, యేసుని గూర్చిన వార్తే శుభవార్త. దేవుని వాక్యం ఎక్కడ ప్రకటించబడుతుందో అక్కడ మీరు అనుకోవచ్చు ఏ పని జరగట్లేదేమోనని. దేవుని వాక్యం అంట చేప కింద నీరులాగా ఉంటుందంట. అది వెళ్తున్నట్లు కనబడదు కానీ తన పని ఏదో తాను చేసుకుంటూ పోతుందంట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, సువార్త ప్రకటించడం వల్ల కలిగే ఉపయోగం ఏంటి అంటే ఆ ప్రాంతంలో ఉన్న జనుల్లో కదలిక అనేది ఏర్పడుతుంది. అలా అని చెప్పి ప్రకటించడం మానకూడదు. ఎంతమంది వచ్చారా అన్నది లక్ష్యం కాదు, ఏం చేసామన్నది లక్ష్యం కాదు, ఎలా చేసామన్నది లక్ష్యం కాదు. చెయ్యుట మానకూడదు. కష్టమో నష్టమో భారమో బాధ్యతగా ఏం ప్రకటించాలి మనం చెప్పండి? మనం కార్యక్రమాలు ఏర్పాటు చేసుకొని సువార్తను ప్రకటించాలి. అమ్మ కొన్ని రోజులు ఆగి చేద్దామా అంటే కాదండి. దేవుని సువార్త అంటే ఎప్పుడు చేయాలి? వెంటనే చేయాలి. వెంటనే చేయడం వల్ల జరిగే పని ఏంటో తెలుసా? దేవుని వాక్యం అంట త్వరగా పని చేస్తుందంట.
ఆ వ్యక్తిలో మార్పు తీసుకురావడానికి. ఏమండి, బైబిల్లో మాట ఉంటుంది. ఏంటి ఆ మాట అంటే, స్టెఫెను అంట రోషం తెచ్చుకొని దేవుని ఆత్మచేత పౌలుకిని అక్కడున్న వారందరికి వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు, ఇతన్ని చంపేద్దాం అన్నప్పుడంట సౌలు ఏకీభించాడంట. కానీ స్టెఫెను చచ్చిపోతూ తండ్రి వీరేమి చేయించున్నారో వీరికి తెలియదని చెప్పి చచ్చిపోయాడు. తండ్రి వీరేమి చేయించున్నారో వీరికి తెలియదు అన్నది దేవుని యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికిన మొదటి మాట. ఆ మాట విన్న సౌలుకి నిద్ర పట్ల. ఈలోపు దమస్కు వెళ్ళమని కౌరొచ్చింది. తన పరివారంతో దమస్కుకి వెళ్తున్నాడు. తన మనసు నిండా రాళ్లతో కొట్టినా కూడా క్షమాపణ చెప్పగలిగేవాడు ఎవడున్నాడబ్బా, ఇంతగా ఎందుకు బోధిస్తున్నారు, ఎందుకు ఇంత పిచ్చి అనుకుంటూ వెళ్తున్నాడు. ఈలోపు ఎవరు మాట్లాడితే తను బాగుపడతాడో ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారే ఆకాశం నుండి మాట్లాడాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకని మీ ఇంట్లో కూడా నేను ఒకటే చెప్తూ ఉంటాను, సేవకుడు మీ ఇంట్లోకి రాలేకపోతున్నాడా, మీ ఇంట్లోకి ఆల్రెడీ టీవీ వచ్చేసింది. దేనితో ద్వారా మీ ఇంట్లో ఏం ప్రకటించుకోండి, సువార్తను. కాసేపు దేవుని వాక్యాన్ని పెట్టండి. నిజంగా చెప్తున్నాను, మా తాతగారు మీ అందరికి కొంతమంది తెలుసు, ఆయన ఏమంటే వార్తలు పెడితే లెగిసి చూసేవాడు. వెంటనే నేను వాక్యాన్ని పెట్టేవాడిని, జైపాల్ గారి. ఏమంటే వెంటనే కళ్ళు మూసుకొని పడుకుని పోయేవాడు. అయినా మానేవాడిని కాదు. ఆ వాక్యం అరగంట అయ్యేదాకా ఉంచేవాడిని. ఓ రోజు పడుకున్నాడు, 2 రోజులు పడుకున్నాడు, 3వ రోజు ఇక తప్పదన్నట్లుగా కూర్చున్నాడు, 4వ రోజు విన్నాడు, 5వ రోజు నాకు కూడా బాప్తీసం ఇమ్మని మా తాతగారికి నేనే శ్రీరాములు అన్న ఆయనకి అబ్రహాము అని బాప్తీసం ఇచ్చాను. దేవునికి మహిమ కలుగును గాక. ఏంటి మనం అలా వినిపించడం వల్ల ఏదో ఒక రోజు ఏదో ఒక మాట, నేను అంటాను ఇప్పుడు నేను ఇన్ని మాటలు చెప్పినా ఇన్ని మాటలు మీ చెవికి ఎక్కవు, కానీ ఏదో ఒక మాట మటుకు మీ గుండెల్లో ఉండిపోతుంది. అది నీలోనే ఎంత ప్రభావితం చేస్తే ఇంకా రక్షణ లేని వారి జీవితం ఇంకెంత ప్రభావితం చేస్తుంది. ఒక్క చిన్న మాట పౌలుని పట్టుకుంది, సౌలుని పౌలుగా మార్చేసింది. మన ఇంట్లో దేవుని వాక్యాన్ని అవకాశం అయితే సేవకుల ద్వారా లేదా టీవీ యంత్రాల ద్వారా ఎంత త్వరగా అయితే అంత త్వరగా, ఎందుకంటే జనులు చెప్పుకోలేకపోతున్నారు, ఎప్పుడు ఎవరు ఎలా మరణిస్తున్నారో తెలియట్లేదు. కాబట్టి మన టీవీ యంత్రాల ద్వారా, మనకున్న మొబైల్స్ ద్వారా, మనకున్న ప్రతి దాని ద్వారా ప్రభు యొక్క వాక్యాన్ని ఎంత త్వరగా అయితే అంత త్వరగా అన్య జనుల మధ్య వినిపించండి. అది త్వరగా పనిచేస్తుంది, ఒక మెడిసిన్ లాగా పనిచేస్తుంది. ఆ మాట నలుగురు వినడానికి దోహదపడుతుంది. ఎన్నో వినిపిస్తాం మనం, ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ఎన్నో వినిపిస్తూ ఉంటాం, కానీ దేవుని వాక్యాన్ని కూడా వినిపించాం. కాబట్టి గమనించి, అది ఎంతో కొంత ప్రభావితం చేస్తాం. ఇంకో చివరి మాట చెప్పి ముగించేస్తాను. ఒకటి, దేవుడు త్వరగా చేసే పనుల్లో ఒకటి స్వస్థత, 2వది సాతాను యొక్క విడుదల సాతాను నుంచి, 3వది దేవుని వాక్యము ద్వారా ప్రభావితం. 4వ మాట చెప్పి ముగించేస్తాను. జెఫన్యా గ్రంథము 1వ అధ్యాయం 14వ వచనం. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రాకడ కూడా శీఘ్రముగా రాబోతుంది. యెహోవా దినము అనగా రాకడ. ఇప్పుడు ఆ రాకడ అని పెట్టుకొని చదివితే రాకడ ఏమైందంటే సమీపమాయను. యెహోవా దినము సమీపమై అది శీఘ్రముగా వచ్చుచున్నది. చాలు. రాకడ ఎంతలో ఉందో చెప్పండి. లేదులేండి, ఇంక రేపు ఆగితే ఎల్లుండి వచ్చేద్దంటారా? నేడు రేపు నా ప్రియుడేసు మేఘాల మీద రానుండెను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువు రాకడ కూడా ఎంతో దూరంలో లేదు, త్వరగా రాబోతుంది. ఇప్పుడు చెప్పండి, యేసుక్రీస్తు ప్రభు రాకడికి ఏమండి ఆయన వచ్చాక సిద్ధపడదామా, లేదా ముందే సిద్ధంగా ఉంటే ఆయన పెండ్లి కుమారుడుగా ఉన్న మనల్ని పెండ్లి కుమార్తెగా తీసుకెళ్ళిపోతాడు. సిద్ధపాటు లేకపోతే, అందుకని బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రాకడ 2 విధాలుగా పోల్చబడింది. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రాకడనేమో పెండ్లి కుమారుడు వచ్చినట్లు వస్తున్నాడు అంద ఒక మాట, ఇంకో మాట ఏముందో తెలుసా? ప్రకటనలో దొంగ వలె వస్తున్నారు అని. పెండ్లి కుమారుడుగా వస్తున్నాడు అంటే అర్థం ఏంటో తెలుసా? సిద్ధపడిన వాడికేమో పెండ్లి కుమారుడు. ఓకే, నాకు తెలుసు యేసుక్రీస్తు ప్రభు వస్తారని, నేను అన్నీ రెడీ చేసుకున్నా, పాపాన్ని వదిలేసా, శాపాన్ని విడిచిపెట్టా, రక్షణ పొందా, అన్నిటికీ రెడీగా ఉన్నా. కాబట్టి యేసే నన్ను పట్టుకెళ్ళిపోయాడు. వెళ్ళాను కాబట్టి అది పెండ్లి కుమార్తె. యేసే కొరకు నేను సిద్ధపడలా, రక్షణ లేదు, పాపాలు విడుదల లేదు, పశ్చాత్తాపం లేదు, యేసే వచ్చేసాడు. అది మనకి ఎలా అనిపిస్తుంది? అదే అప్పుడు వస్తాడు, ఆగచ్చుగా. ఎందుకు ఆగుతాడు ఆయన ఏమంటే రెప్పపాటులో రాకడ జరిగిద్దంట. చెప్పండి, ఇప్పుడు రెప్పపాటు అంటే మనం కన్ను మూసి కన్ను తెరిసేలాగే. అరసెకండా? ఎంత అరసెకండ్లో రెడీ అవుతావు నువ్వు? పాపాలు ఒప్పుకుంటావా? పశ్చాత్తాపడిపోతావా? ఇప్పుడే లేనిది అప్పటికి ఎలాగా? అందుకనే యేసుక్రీస్తు ప్రభు మనకు చెప్తున్న మాట ఏంటి తెలుసా?
ఆయన రాకడ ఇయ్యాలో రేపో అన్నట్లుగా ఉంది గనక ఎప్పటికప్పుడంట ఈరోజే నేను వెళ్తున్నానని మనం రాత్రి పడుకునేటప్పుడు తెల్లారి లెగిసేటప్పుడు తప్పు చేయకుండా, పాపం లేకుండా, పరిశుద్ధమైన జీవితం కలిగి పరిశుద్ధతగా నమ్మకంగా ఉండగలిగితే ఆయన రాకడికి వెళ్ళే మనము పెండ్లి కుమారుడిగా వెళ్తాం. ఆయన పెండ్లి కుమారుడు, మన పెండ్లి కుమార్తె. లేకపోతే ఆయన మనకు దొంగలా కనబడతాడు. కాబట్టి అలాగ మనం ఉండకుండా ప్రభు కొరకు సిద్ధపడదాం. ఆయన శీఘ్రంగా రాబోతున్నాడు. ఆయన కార్యాలు శీఘ్రంగా జరగబోతున్నాయి కనుక తల వంచని ప్రార్థన చేసుకుందాం. ప్రభు వారి యొక్క అన్ని విషయంలో దేవుడు తన గొప్ప కార్యాలు మన మధ్య జరిగించి బలపరచును గాక.